ఓం నమో వెంకటేశాయ. కన్యారాశి. కన్యారాశిలో ఉండేటటువంటి నక్షత్రాలు ఉత్తర నక్షత్రం ఇందాక 1వ పాదం అందులో ఉంది కదా. ఉత్తరలో 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రంలో 4 పాదాలు, చిత్తా నక్షత్రంలో 1, 2 పాదాలు, ఈ 9 పాదాలు కలిసి కన్యారాశి. వీరికి ఆదాయం 11, వ్యయం 5. లాస్ట్ ఇయర్ ఆదాయం 5, వ్యయం 5. కానీ వీళ్ళకి కూడా 8 పాయింట్లు 6 పాయింట్లు పెంచాడు వీళ్ళకి కూడా స్వామి. ఆదాయం 11 చేశాడు, వ్యయం మాత్రం అదే ఉంది. యథేచ్ఛగా ఎన్ని యాప్లు ఉన్నా వీళ్ళు వాడుకోవచ్చు. ఆదాయంలో డోకా లేదు, ప్రశాంతంగా ఉండొచ్చు. రాజపూజ్యం 4, అవమానం 5. ఇది ఒకటి తేడాగా ఉన్నా పెద్ద లెక్క, దీన్ని గమనించాల్సిన పని లేదు. ఆదాయం 11, వ్యయం 5 ఉంది కాబట్టి వీళ్ళకి ప్రతి మనిషికి ధనమూల మెదం జగత్ అని కదా, డబ్బుల దగ్గరే ఉంది మొత్తం. ఈ ఆదాయం కాస్త బాగుంది అంటే వాడు ప్రశాంతంగా ఉంటాడు, భార్య ప్రశాంతంగా ఉండనిస్తుందని. డబ్బులు పుష్కలంగా ఉంటే అంతే కదా. అలాంటి మంగళాన్ని ఈ కన్యా రాశి వాళ్ళకి స్వామి అనుగ్రహించాడు. వీళ్ళకి శని 1వ స్థానంలో ఉన్నాడు, గురుడు 10వ స్థానంలో ఉన్నాడు. శని ఎలా ఉన్నా గురుడు 10వ స్థానంలో ఉన్నాడు కాబట్టి వీళ్ళకి మంగళం శుభం కలుగుతుంది. కొన్ని ఆరోగ్యకరమైన ఈ కన్యా రాశి వాళ్ళకి కొంచెం ఆరోగ్యాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం. ఎందుకంటే యాపిల్ తిన్నా, బనానా తిన్నా కూడా షుగర్ 300కి వెళ్ళిపోయే అవకాశం ఉంది. రైస్ తినాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆరోగ్యంలో ఈ శని ఉండేటటువంటి స్థానాన్ని బట్టి, గురుడు ఉండే దృష్టిని బట్టి చూస్తే ఆరోగ్యం కొంచెం 500 నుంచి 1000 వెళ్ళొచ్చేమో టాబ్లెట్. అలాంటి మంగళాన్ని శుభాన్ని ఇస్తూ ఈ కన్యా రాశి వారికి స్వామి ఇచ్చేటటువంటి మంగళం ఏమిటంటే, వివాహం కాని పిల్లలుంటే వారికి వివాహం జరుగుతుంది. వారికి సంతానానికి ఉండే కోరికలు, సంతానానికి ఉండే విద్యా సంబంధమైన కోరికలు బాగుంటాయి, మంగళప్రదంగా ఉండేది. సంతానం వల్ల మంగళాన్ని శుభాన్ని పొందే అనుగ్రహం ఉంది. వీరు చేయాల్సిన శాంతి శివాభిషేకం చేయడం, నిత్యం దీపారాధన చేయడం ప్రధానం. మనం చాలా మంది ఇంట్లో దీపారాధన చేస్తాం. ఇంట్లో ఒక్క దీపారాధన కనుక చేస్తే, ఇప్పుడు ఇందాక నుంచి చెప్పుకున్నటువంటి ఏ చిన్న చిన్న దోషాలున్నా దీపం వల్ల పోతాయి. దీపం ఏం చేస్తుంది అంటే, మీరు కొంత నెయ్యి కానీ ఆయిల్ కానీ వేస్తారు కదా అందులో, అది ఏమవుతుంది, హరించుకుపోతుంది. వేసాం కొంతసేపు ఉంది, కొంతసేపటి తర్వాత అందులో లేదు, అది హరించింది. హరించడం అంటే కింద పోసినా హరిస్తుంది, కానీ దగ్ధం అయింది. దగ్ధం అంటే భస్మం అయిపోయింది. ఆ నెయ్యి కానీ నూనె కానీ అందులో పెట్టిన ఒత్తి కానీ భస్మం అయిపోయింది. అంటే మనకుండే కర్మలని కొన్నింటిని భస్మం చేశాడు భగవంతుడు మనం వెలిగించిన దీపం ద్వారా. అలాంటి మంగళప్రదమైనటువంటి దీపాన్ని అన్ని 12 రాశుల వాళ్ళు కనుక దీపం వెలిగిస్తూ ఉంటే మనకుండే సమస్తమైన కర్మలని, సమస్తమైన దోషాలని దీపం రూపంలో భస్మం చేస్తాడు. అందుకే ప్రతి టెంపుల్లో కనిపించిన చోటల్లా దీపం పెడుతూ ఉంటారు. అందరూ దీపం పెట్టలేకపోయినా భగవంతుడి దగ్గర ఉండే దీపానికి నమస్కారం చేసినా మనకుండే కర్మ నశించాలి అని. నేను చూడండి, ఇప్పుడు మన టెంపుల్లో ఎక్కడెక్కడ భగవంతుడు ఉన్నాడు అక్కడెక్కడ కింద వినాయకుడితో సహా ప్రతి చోట ఒక దీపం ఉంది. ఆ దీపానికి నమస్కారం చేస్తూ ఉంటే మనకుండేటటువంటి కర్మలని, మనం ఇంట్లో వెలిగించిన దీపం కంటే టెంపుల్లో భగవంతుడి ముందు ప్రాణప్రతిష్ఠ చేసిన భగవంతుడి ముందు వెలిగే దీపం మన పాపాలని నశింపజేస్తుంది. అలాంటి ఈ కన్యా రాశి వాళ్ళు దీపారాధన చేయడం, శివాభిషేకం చేయడం, ఆంజనేయ స్వామిని కూడా ఆరాధన చేయాలి. ఆంజనేయ స్వామిని ఆరాధన చేస్తే అమంగళాన్ని, అశుభాన్ని పోగొట్టి సర్వశుభాలని కన్యా రాశి వారికి అనుగ్రహిస్తాడు. గోవిందా.